చార్మినార్ ఎంపీగా పోటీ చేసినటువంటి మాధవిలత అక్కడ ఓడిపోవడం జరిగింది. అయినా సరే 3,30,000 ఓట్లు ఆమెకు వచ్చినాయి మొత్తము. అంతేకాకుండా బ్యాలెట్ల రూపంలో వచ్చిన ఓట్లు మరో 3,000. వీళ్ళందరికీ ఎట్టి పరిస్థితుల నా కొన ఊపిరి ఉండేంత వరకు పోరాటం చేసి వాళ్ళకు కావలసిన అన్ని రకాల వసతులు సౌకర్యాల కల్పనకై అనునిత్యం ప్రజల్లో ఉంటా అని చెప్పి తనదైన శైలిలో మీడియాకు ఆమె వెల్లడించడం జరిగింది. ఆమె మాటలు ఆయుధాల కంటే వేగంగా పరిగెత్తుతాయి, తూటాలలాగా పేలుతాయని అందరికీ తెలిసిన విషయమే. దేశవ్యాప్తంగా ఆమె ఎంపీగా పోటీ చేసిన ప్రాంతం నుండి దేశవ్యాప్తంగా ప్రాబల్యం పొందింది. అంతటి ప్రచారం లభించింది మాధవిలతకు. అయినా సరే ఓడిపోయింది. ఓడిపోవడం దురదృష్టంగా భావించినప్పటికీ ఆమెకు 3.5 లక్షల వరకు సుమారుగా ఓట్లు రావడం గర్వకారణంగా ఆమె భావిస్తుంది. ఆ ప్రజల కోసం ఎంతో కొంత కావలసినంత ప్రయత్నం చేస్తా అని ఇప్పటికి కూడా ఏమాత్రం తగ్గకుండా, ఫైర్ తగ్గకుండా, అంటే మాటలలో ఉండే ఫైర్ని తగ్గించకుండా ఆమె అదే పద్ధతిలో పాత గెలవక ముందుకు పోటీ చేసినప్పుడు ఎటువంటి పద్ధతి, ఎటువంటి మాటలు మాట్లాడిందో అటువంటి మాటలు, అటువంటి విధానాలతో సేమ్ రెచ్చిపోయింది. చాలా కాలం తర్వాత మీడియా ముందరికి వచ్చింది. BBC ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడి చేయడం జరిగింది.